అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అద్దంకి బస్టాండ్ వరకు రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహించిన ర్యాలీలో 75 మంది ఎన్సీసీ క్యాడెట్లు మరియు 34A ఆంధ్ర బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ మోహన్ బి మరియు బిఎన్ ఎన్సీసీ సిబ్బంది పాల్గొన్నారు. అదనంగా కంబం, గిద్దలూరు, మార్కాపురం మరియు ఒంగోలులోని సంస్థలలో ర్యాలీలు, సెమినార్లు, ఉపన్యాసాలు నిర్వహించబడ్డాయి. ఇందులో ఎన్సీసీ క్యాడెట్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వద్దురా తమ్మిపోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి, ఘోరంగా నిన్ను కనిపెంచినోళ్లను నెట్టి దుఃఖానికి, ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి. ఏ రైలు కోకైనుల నిశా నిన్ను చేస్తాది రాబో నిశా, ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురా మాకోస నడవర తమ్మి, నాతో నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. వద్దురా తమ్మిపోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. చిన్న చిన్న పూరలే చాకిలేట్లకా గంజాయి పాకెట్ల కేల మరిగినారే, మారుమూల పల్లెలే మాయ మర్మాలు తెలువనల్లే, మీసాలు మనువని యువకుల చూడు మత్తులో మునిగినారే. ఎవడు నింపే అంధకారం పసి పోరల బతుకు దుమారం, ఇంకెంత కాలం ఈ ఘోరం వాన్ని పసిగట్టి పోలీసు కప్ప చెప్పుదాం. నడవర తమ్మి, నాతో నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. వద్దురా తమ్మిపోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. డిగ్రీలు పొందినోళ్ళే, మంచి ఉద్యోగం కలిగినోళ్ళే, మత్తుల చిత్తై మార్ఫిను మంటల్లో కాలిపోతున్నారే. సంసారం చేసేటోళ్ళే, చక్కని సంస్కారం ఉన్న వాళ్ళే, లెక్కకు మించిన కిక్కు మాయలా చిక్కుకుంటున్నారే. మితిమీరిపోబడ్డ ఫ్యాషన్, మంచి చెడులెంచకా జనరేషన్, కుప్ప కూలిపోయే రిలేషన్, నల్ల మందు వల్ల బతుకులల్ల పరేషాన్. నడవర తమ్మి, నాతో నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. కన్నుల్లా కడుపు కోతకు నువ్వు కారణమవ్వొద్దురా, కంటి పాపలా నిన్ను పెంచిన ఆశలమన్నీ వయ్యొద్దురా. ఈ నిర్లక్ష్యం వీడి జీవితానికో లక్ష్యం ఎంచుకోరా, ఆ మత్తులో పొందే ఆనందాలు అన్ని క్షణికాలే తెలుసుకోరా. ఆట పాటల్లో ఉంది ఆరోగ్యం, నీకు అండగా ఉంది ప్రభుత్వం, ఇక సహించకు అలసత్వం, సాగిపోర అందరికీ నువ్వే ఆదర్శం. నడవర తమ్మి, నాతో నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము.
దేశం అభివృద్ధిలో యువశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదకతలో యువత చేరడం చాలా ముఖ్యం. ఈ దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం అభియాన్ క్రింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ప్రకాశం జిల్లాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా జూన్ 26 నాటిని ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక్కొక్క టీంతో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం విత్ ద టీమ్ పీపుల్ ఫస్ట్, స్టాప్ సిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, స్ట్రెంగ్త్ అండ్ ప్రివెన్షన్ అనే థీమ్తో ఈరోజు జరుపుకుంటున్నాము. మన దేశవ్యాప్తంగా నషాముక్త్ అభియాన్ అనేది స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో, అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నషా గురించి, దాని వలన డ్రగ్ అబ్యూస్ వలన ఏమేమి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వాన కల్పించడానికి ఈ నషాముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. నేను ఎస్పీగా వచ్చిన తర్వాత 2 ఇన్స్పెక్టర్లు ఇవ్వడం జరిగింది. అలాగే 40 మంది సిబ్బందిని ఇచ్చి ఎక్కడైనా గాంజా అమ్ముతుంటే వాళ్ళని పట్టుకొని అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 41 కేసులు మనం రిజిస్టర్ చేసాం. దాదాపు 220 మెంబర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ గాంజాని ఎప్పుడు కూడా టచ్ చేయాలి, దీన్ని ఒక్కసారి చూద్దామన్నది బాడీలో మిగిలిపోతుంది. అలాగే ఎప్పుడన్నా టచ్ చేసినా కూడా అమ్మిన వాళ్ళని మేము పట్టుకున్నప్పుడు ఎవరెవరికి అమ్మారో చెప్తే ఎవరి పేర్లు వస్తాయి, మళ్ళీ వాళ్ళందరి మీద కూడా కేసులు అవుతాయి. అందుకని దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ రిక్వెస్ట్ చేసేది, మీ ఇంట్లో పిల్లలు కానీ, మీ బంధువులు కానివ్వండి, మీ పేరెంట్స్కి అందరికీ, మీ రిలేటివ్స్కి, మీ క్లాస్మేట్స్, ఇంకా రాని వాళ్ళకి అందరికీ ఒక అవగాహన కార్యక్రమం చెప్పండి. గాంజా తాగితే మనకు భవిష్యత్తు అనేది ఉండదని ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా రోడ్లు పడతాయి. ఒకసారి గాంజా కేసులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ని కూడా వెలివేసే పరిస్థితి ఉంటుంది. ఆ కాలనీలు అంతా కూడా ఒక రౌడీలాగా చూస్తారు.